జై గురుదత్త. శ్రీ శంకర భగవత్పాద విరచిత ఆత్మజ్ఞానోపదేశ విధి అనే సంస్కృత గ్రంథాన్ని అనుసరించి పూజ్య శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు రచించిన తెలుగు గ్రంథంలోని ప్రథమ భాగం వినబోతున్నారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి ప్రియ శిష్యుడు పూర్ణ విద్యానిధి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు ప్రస్తుతం అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో విద్యాధికారిగా, భక్తిమాల సంపాదకులుగా పనిచేస్తున్నారు. పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు సుప్రసిద్ధులైన ఆదర్శ విద్వాంసులు. పాశ్చాత్య విజ్ఞానాల అరుదైన కలయిక వీరి ప్రత్యేకతలలో ఒకటి. సామాన్యంగా పరస్పర విరుద్ధంగా కనిపించే విజ్ఞానమయ, కవితామయ ప్రతిభలు వీరిలో పరస్పర మైత్రితో నెలకొని ఉండడం మరొక విశేషం. జాతీయ స్థాయి ఖ్యాతి గణించిన వేద విద్వత్ కుటుంబంలో జన్మించిన వీరికి ప్రాచ్య విజ్ఞానం తాత తండ్రుల నుంచి సహజమైన ఆస్తి హక్కుగా సంక్రమించింది. ప్రకృతి రహస్యాల అన్వేషణ పట్ల వీరికి గల శ్రద్ధ, వీరిలో తార్కిక ధోరణిని, విశ్వాస నిబంధనలకు అతీతమైన అన్వేషణ పటిమను ప్రోది చేసి వీరికి పాశ్చాత్య వైజ్ఞానిక నిధులను తెరచి చూపించింది. తత్ఫలితంగా నవీన గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ వీరి చేతికి అందింది. ఈ విధంగా వీరు సనాతన అధునాతన మార్గాలలో రెండంచుల పదునైన కత్తి వంటివారు. జీవితావసరాల ప్రాబల్యం వల్ల శ్రీ కృష్ణమూర్తి గారు స్వీకరించిన బ్యాంక్ ఉద్యోగం వారి విజ్ఞాన నిధికి ఆర్థిక పరిమాణాలను, పరిపాలనా పటిమను జతచేసింది. సుప్రసిద్ధులైన తన తండ్రి గారు బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మావధాని గారు అనంతరకాలంలో శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామివారు వారి ద్వారా సంక్రమించిన ఆధ్యాత్మిక విజ్ఞానం శ్రీ కృష్ణమూర్తి గారిలో క్రమంగా పరిణితి చెంది తమ 37వ సంవత్సరంలోనే లాభదాయకమైన బ్యాంక్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్కి పురుకొల్పి అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ దగ్గర విద్యాధికారిగా, ఆ పీఠపు ట్రస్టీగా, ఆ ఆశ్రమంలో అంతేవాసిగా కొత్త మలుపును సమకూర్చింది. శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి సాహితీ పటిమ బహుముఖాలుగా విస్తరించి 1986లో శ్రీ దత్త దర్శనము అనే తెలుగు సినిమాకు సంభాషణలు కూడా వ్రాయించింది. ఇట్టి ఈ బహుముఖ ప్రజ్ఞాశాలికి లభించిన పురస్కారాలు కూడా బహుముఖంగా ఉన్నాయి. శ్రీ కృష్ణమూర్తి గారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ప్రేరణతో వేదాంతర్గత
విజ్ఞాన శాఖల పరిశోధనకై 2004వ సంవత్సరంలో ఐసెర్వ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అనే సంస్థను స్థాపించి 2016 దాకా దాని అధ్యక్షులుగా పరిశ్రమించి 50కి పైగా వైజ్ఞానిక సమ్మేళనాలను నిర్వహించి స్వయంగా 30కి పైగా పరిశోధన గ్రంథాలను రచించి మరో 50కి పైగా గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. శ్రీ కృష్ణమూర్తి గారు ఇప్పటికీ ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషలలో 30కి పైగా గ్రంథాలను రచించి ఉన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జీవిత చరిత్ర వారి చేతిలో 1400 పేజీల బృహత్ గ్రంథంగా మారి ఆధ్యాత్మిక జీవిత చరిత్ర గ్రంథ పరంపరలో అద్వితీయ స్థానాన్ని అలంకరించింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్త బృందంలో ఇది ఒక పవిత్ర గ్రంథంగా గౌరవ స్థానాన్ని సంపాదించుకోవడమే కాక ఇంగ్లీషు, జర్మనీ, ఫ్రెంచ్, హిందీ, తమిళ, కన్నడ, మరాఠీ వంటి అనేక భాషలలోకి అనువాదాలు అందుకుంది. వీరు రచించిన యోగ వాసిష్ఠ హృదయము తెలుగు, ఇంగ్లీషు భాషల్లో 6 సంపుటాలు విశేష ఆదరణ పొందాయి. ఈ రంగంలో వీరు ఇంకెన్నో గ్రంథాలను రచించి ప్రవచనాలు చేసి అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించి ఉన్నారు. వీరి రచనలు, ప్రవచనాలు ఇంటర్నెట్లోనూ, యూట్యూబ్లోనూ లభిస్తున్నాయి. ప్రస్తుతం వీరు తమ గురుదేవుల ఆజ్ఞ మేరకు మైసూరు ఆశ్రమంలో తమ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక గ్రంథంలోకి ప్రవేశిస్తే శ్రీ శంకర భగవత్పాదుల ఆత్మ జ్ఞానోపదేశ విధి ప్రథమ ఖండం 1వ శీర్షిక పీఠిక. మోక్షం కావాలి అని కోరే వారి కోసం ఆత్మ జ్ఞానోపదేశాన్ని ఎలా పొందాలో వివరించబోతున్నాం. అయితే ఈ జ్ఞానోపదేశం అందాలి అంటే ఆ శ్రోతకు తీవ్రమైన మోక్ష కాంక్ష ఉండాలి. వేదం మీద, గురువు మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి. వైరాగ్యం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అలాంటి శ్రోత గురువుల దగ్గర ఎలాంటి ఉపదేశాన్ని పొందాలో దాన్ని వివరిస్తున్నాం. ఆత్మలాభాన్ని మించిన, అంటే తనంటే ఏమిటో తనకు తెలియటాన్ని మించిన లాభం వేరొకటి లేదు కనుక ముముక్షువులు దీనిని శ్రద్ధగా స్వీకరించాలి. 2వ శీర్షిక దేహం. ఎవరినైనా నువ్వెవరివి అని అడిగి చూడండి. నేను వెంకయ్యని, నేను సుబ్బయ్యని అని ఇలాంటి సమాధానాలు వస్తాయి. వెంకయ్య, సుబ్బయ్య అనేవి దేహానికి పెట్టిన పేర్లు కాగా ప్రతివాడు నేను దేహాన్ని అనుకుంటున్నాడు అని ఈ సమాధానాలు బట్టి తెలుస్తోంది కదా. అయితే అది నిజమా? ఆలోచిద్దాం. మనకు ఎదురయ్యే మొదటి అంశం ఏమిటంటే
లోకంలో చూచేవాడు చూడబడేదానికంటే ఎప్పుడు భిన్నంగా ఉంటాడు. నువ్వు ఒక గోడను చూస్తున్నావు. గోడ దృశ్యం, నీవు ద్రష్ట. నువ్వు గోడవు కాదు కదా. అలాగే నువ్వు దేన్ని చూస్తున్నావో అదల్లా నువ్వు కాదు. నీవు ఒక శబ్దం వింటున్నావు. ఆ శబ్దం నువ్వా కాదు. నీవు ఒక వాసన చూస్తున్నావు. ఆ వాసన నువ్వా కాదు. ఇలాగే పంచేంద్రియాలతో ఏ వస్తువును గ్రహించినా అది నువ్వు కాదు అని ఖాయంగా చెప్పవచ్చు. ఇక నీ దేహమంక చూసుకో. గోడలాగా చెట్టులాగా నీకు అది కనిపిస్తూనే ఉంది కదా. నీకు కనిపించేది నువ్వు కాదు కదా. కనుక ఈ దేహం నువ్వు కాదు. ఈ పరిశీలనలో మనకు ఎదురయ్యే రెండవ అంశం. ఇప్పుడు ఈ విషయాన్ని మరో రకంగా కూడా చూద్దాం. రాత్రిపూట గదిలో దీపం పెడితే వస్తువులు కనిపించాయి. అంటే ఆ దీపం ప్రకాశం, ఆ వస్తువులు ప్రకాశ్యాలు, అంటే ప్రకాశింప చేయబడేవి. దీపం వేరు, వస్తువు వేరు. అంటే ఏది ప్రకాశింప చేస్తుందో అది ప్రకాశింప చేయబడేదానికంటే తప్పకుండా భిన్నంగా ఉంటుంది. అలాగే ఒక కట్టెకు నిప్పు అంటించాం. నిప్పు కట్టెను కాలుస్తోంది. ఇక్కడ నిప్పు దాహకం, అంటే కాల్చేది. కట్టె దాహ్యం, అంటే కాల్చబడేది. ఎప్పుడూ కూడా కాల్చేది వేరు, కాల్చబడేది వేరు. ఈ సూత్రాలను నీ దేహానికి అన్వయించుకో. నేను అనేవాడు జీవించి ఉంటే దేహం కనిపిస్తోంది. అంటే నేననేవాడు దీపంలాగా, శరీరం వస్తువులులాగా ఉన్నాయి అన్నమాట. అంటే నేను అనేది ప్రకాశం, దేహం ప్రకాశ్యం. దీపం వస్తువు కన్నా వేరు అని చెప్పుకున్నాం కదా. అలాగే నేను అనేది దేహం కంటే వేరు అయ్యి తీరాలి. ఇక మూడవ అంశం. కట్టెకు నిప్పు అంటించినప్పుడు కట్టె నిప్పు కలిసిపోయే ఉన్నాయి. అయినా కట్టె వేరు, నిప్పు వేరు అనడంలో సందేహం లేదు. అలాగే నేను అనేది దేహము కలిసిపోయే ఉన్నాయి. అయినా సరే దేహం వేరు, నేను వేరు. నేను అనేది దేహాన్ని విడిచిపోయినప్పుడు ఈ దేహం కట్టెలాగా పడిపోతుంది. నేను అనేది కలిసిపోయినప్పుడు మండుతున్న కట్టెలాగా పనిచేస్తుంది. అందువల్ల కూడా నేను దేహం కానేరను. ఇక నాలుగవ అంశం. నేను దేహం కాదు అనడానికి మరో కారణం కూడా ఉంది. గాఢంగా నిద్ర పట్టింది. దాని పేరు సుషుప్తి. అప్పుడు నిన్ను పిలిస్తే పలకడం లేదు. దేహం అక్కడే ఉంది, అయినా నీవు అక్కడ లేవు. లేవు కనుకే పలకడం లేదు. దేహం ఉండి నీవు అక్కడ లేవు
కనుక దేహం వేరు నీవు వేరు అని ఖాయం కావడం లేదా? అలాగే మరణించిన వారిని చూస్తున్నాం. శరీరం అక్కడే ఉంది, దానిలోని నేను మాత్రం పోయింది. ఇక ఆ శరీరం ఉలకదు, పలకదు. దీన్ని బట్టి కూడా దేహం వేరు నేను వేరు అని ఖాయం అవుతోంది కదా. ఈ 4 అంశాల వల్ల తేలింది ఏమిటి అంటే, కట్టెకు నిప్పు అంటించినట్లుగా ఈ దేహానికి నేను అంటించినట్లు అయితే ఈ దేహం వ్యవహారాలు చేస్తుంది. నిప్పును ఆర్పివేసినట్లుగా ఈ నేను దేహం నుండి తొలగించి వేస్తే ఈ దేహం కేవలం కట్టెలాగా స్తబ్దుగా ఉంటుంది. కనుక ఏ విధంగా చూసినా దేహం నేను కావడానికి వీలు లేదు. అయితే మరి నేనెవరు చూద్దాం. ఇప్పుడు 3వ శీర్షిక పంచేంద్రియాలు. దేహం నేను కాదు అని తెలుసుకుందాం. అయితే నేనెవరు? దేహం కన్నా సూక్ష్మంగా పంచేంద్రియాలు ఉన్నాయి కదా, అవి నేనవుతానా? చూద్దాం, కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఇంద్రియాలు ఉన్నప్పుడే మనం విషయాలను గ్రహిస్తున్నాం. ఇంద్రియాలు లేకపోతే మనకు ఏ గ్రహింపు లేదు. అందువల్ల ఇంద్రియాలే నేను అయ్యేందుకు అవకాశం ఉంది అనిపించవచ్చు. కానీ సూక్ష్మంగా చూస్తే నీవు ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తున్నావు, అంతేగాని నువ్వే ఇంద్రియానివి కావు. ఈ విషయం బాగా తెలిసేందుకు కంటిని ఉదాహరణగా తీసుకుందాం. ఒక కుండ ఉంది. అది నీకు కనిపించాలి అంటే ముఖ్యంగా 2 సాధనాలు ఉండాలి. 1 వెలుతురు ఉండాలి, 2 నీకు కన్ను ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా నీకు కుండ కనిపించదు. వీటిలో వెలుతురు ఎటువంటిదో కన్ను అటువంటిదే. నీకు సాధనమైన వస్తువు నువ్వు ఎలా అవుతావు? కనుక కన్ను నీవు కాదు. అలాగే చెవి, ముక్కు, నాలుక, చర్మము, వీటిలో ఏదీ నేను కానేరదు. అలా అయితే మనస్సే నేను అనుకోవడం బాగుంటుంది అనిపించవచ్చు. ఎందుకంటే నిజానికి అన్ని ఇంద్రియాలను పనిచేయించే ఇంద్రియం మనసే. ఈ మనస్సు ఇతర ఇంద్రియాలు పనిచేస్తున్నది లేనిది కూడా గమనిస్తూ ఉంటుంది. మనస్సు దగ్గర లేకపోతే కళ్ళు తెరచి ఉన్నా కూడా ఏది కనిపించదు. ఉదాహరణకి చూడండి, తన ప్రియురాలిని తలుచుకుంటూ ఒళ్ళు మరచిన కుర్రవాడికి ఎదురుగా పెళ్లి ఊరేగింపు వెళ్ళినా తెలియనే తెలియదు. కళ్ళు తెరిచి ఉంటాయి, కానీ మనస్సు మరో చోట లగ్నమై ఉన్నది కనుక ఇది సాధ్యం అవుతోంది. ఈ కారణాల వల్ల మనస్సు నేను కావచ్చు అనిపిస్తోంది, కానీ మనస్సు పనిచేస్తుందో లేదో కూడా నీకు అర్థం అవుతోంది. ఈవేళ నా మనసు చురుగ్గా ఉందండి, ఈవేళ నా మనసు సరిగ్గా లేదండి అని చెప్తున్నావు కదా. కనుక నీవు మనస్సును గమనిస్తున్నావు అంటే మనస్సు దృశ్యం, నీవు
ద్రష్ట. దృశ్యము ద్రష్ట ఒకటి కాలేరు కదా. ఇక్కడ మరో అంశం కూడా ఉంది. నీవు కుండను చూచేటప్పుడు 2 సాధనాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఆ 2 సాధనాలు ఏమిటి? వెలుతురు, కన్ను. 2 ఉన్నాయి కుండను చూసేటప్పుడు. కానీ మనస్సు మరో చోట లగ్నమై ఉంది. ఇప్పుడు కుండ కనిపిస్తుందా? కనిపించదు. కనుక కుండ కనిపించడంలో మనస్సు కూడా ఒక సాధనమే అన్నమాట. అలాగే శబ్దం వినడానికి, వాసన చూడడానికి వగైరా అన్నిటికీ కూడా మనస్సు ఒక సాధనమే అవుతుంది. నీకు సాధనమైనది నువ్వు ఎలా అవుతావు? కనుక మనస్సు నీకు దృశ్యం, కనుక సాధనం. కనుక మనస్సు నేను కానేరదు. పోని నిశ్చయాత్మకమైన ఆలోచనలను కలిగించే బుద్ధి నేను కాగలదా? మనస్సుకి బుద్ధికి ఉన్న భేదం స్వల్పం. అక్కడ ఉన్నది ఒకే ఇంద్రియం. దాని పేరు అంతఃకరణం. అది పనిచేసే విధానాన్ని బట్టి దాన్ని 4 రకాలుగా విభజించారు: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని. వీటిలో అవునని కాదని సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. నిశ్చయాత్మకమైన ఆలోచనలు చేసేది బుద్ధి. బుద్ధి కూడా నిశ్చయాలు చేస్తోందో లేదో నువ్వు గమనిస్తూనే ఉన్నావు. కనుక బుద్ధి కూడా నీకు దృశ్యం అవుతోంది. అలాగే నిర్ణయాలు చేయడంలో బుద్ధి నీకు సాధనంగా పనిచేస్తుంది. కనుక వెలుతురులాగానే మనస్సులాగానే బుద్ధి కూడా నీకు దృశ్యం, సాధనము అవుతోంది. అందువల్ల బుద్ధి నేను కానేరదు. అయితే నేను ఎవరు? ఇప్పుడు 4వ శీర్షికలోకి ప్రవేశిద్దాం. ఈ 4వ శీర్షిక ప్రాణము. వెనుకటి ఖండికలో దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేవి నేను కానేరవు అని తెలిసింది. అలా అయితే ప్రాణమే నేనేమో? చూద్దాం. ప్రాణం ఉంటేనే నేను అనే వ్యవహారం ఉంది. ప్రాణం లేకపోతే లేదు. ప్రాణం ఉంటేనే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పనిచేస్తాయి. ప్రాణం లేకపోతే ఇవేవీ పనిచేయవు. కనుక ప్రాణమే నేను కావచ్చు. కానీ ఇది సరికాదు. ఎందుకంటే గాఢ నిద్ర అనగా సుషుప్తి అవస్థను పరిశీలించి చూడు, తెలుస్తుంది. సుషుప్తి అవస్థలో ప్రాణం ఉంది, ఇంద్రియ జ్ఞానం లేదు, నేను అనే వ్యవహారం లేదు. ప్రాణం ఉంటే ఇంద్రియాలు పనిచేస్తాయని ఇందాక మనం అనుకున్నాం. ఇది దానికి వ్యతిరేకం. ప్రాణము, నేను ఈ 2 ఒక విధంగా దగ్గరివి. ఒక రాజు తన పరివారంతో కలిసి ఒక పల్లెటూరికి వెళ్ళాడు అనుకోండి. ఆ పల్లెవాసులకు అందరి అలంకారాలు మహారాజు అలంకారాలలాగానే కనిపిస్తాయి. వారికి రాజెవరో మంత్రెవరో గుర్తించడం సాధ్యం కాదు. ప్రాణము, నేనుల పరిస్థితి కూడా ఇంతే. అయితే సుషుప్తి అవస్థలో మాత్రం ప్రాణాన్ని మనం గుర్తించవచ్చు. ఎందుకంటే మామూలప్పుడు చైతన్యము ప్రాణానిదే అని మనం పొరపడవచ్చు. కానీ
సుషుప్తిలో చైతన్యం ఏమాత్రమూ లేని ప్రాణం మనకు దర్శనం ఇస్తుంది. అంటే ఈ చైతన్యం ప్రాణానికి చెందినది కాదు అన్నమాట. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. ప్రాణం ఉన్నా కూడా ఇంద్రియాలు పనిచేయడం లేదు కనుక తెలివి కలగడం లేదు. ప్రాణం చైతన్యం లేని దానిలాగా కనిపిస్తుంది అని అనుకోరాదా? చూద్దాం. ఇంద్రియాలు ప్రాణానికి చెందినవే అయితే తమ ప్రభువైన ప్రాణం ఎదురుగా ఉండగా ఇంద్రియాలు పని ఎలా ఆపగలవు? రాజు పనిచేస్తూ ఉంటే బంటులు విశ్రాంతి తీసుకోగలరా? కనుక ఇంద్రియాలు ప్రాణానికి సంబంధించినవే కావు. ఎవడు నిద్రతో విశ్రమించాడో వాడికి సంబంధించినవే ఇంద్రియాలు. అలా అయితే నిద్ర ఎలా కలుగుతోంది? మెళుకువ ఎలా వస్తోంది? ఇప్పుడు 5వ శీర్షికలోకి ప్రవేశిద్దాం. 5వ శీర్షిక ఏమిటి? నిద్ర. ఎవడు నిద్రతో విశ్రమిస్తున్నాడో వాడే మెలకువలో ఇంద్రియాలతో పని చేస్తున్నాడు. అంటే నిద్రపోయేవాడు పనిచేసేవాడు వేరువేరు వ్యక్తులు కాదు. ఇది ప్రతి వారికి అనుభవంలో ఉన్న విషయమే. ఈ వ్యక్తి పేరే జీవాత్మ. పూర్వకర్మ అనుభవించవలసిన కాలం వచ్చినప్పుడు మెలకువ వస్తుంది. అప్పుడు జీవాత్మకు నిద్ర తొలగిపోతుంది. అప్పుడు జీవాత్మ గుహలో నుంచి బయటకు వచ్చినట్లు అజ్ఞానంలోంచి బయటకు వచ్చి ఇంద్రియాలను అధిష్ఠిస్తాడు. అప్పుడు ఇంద్రియాలు తమ తమ విషయాలలో ప్రవర్తిస్తాయి. కొంతసేపు అయ్యాక మెళకువలో అంటే జాగ్రత్త అవస్థలో అనుభవించవలసిన కర్మ పూర్తి అవుతుంది. అప్పుడు బుద్ధి యొక్క సంపర్కం వల్ల పుట్టిన విషయ విజ్ఞానాన్ని వెంటబెట్టుకుని జీవాత్మ స్వప్నంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు బుద్ధి ఒకటే ఉండి తన యొక్క సంస్కార బలం చేత ఇంద్రియముల సంపర్కం లేకుండానే అది ఒక నూతన ప్రపంచాన్ని సృష్టి చేసి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. కొంతసేపటికి స్వప్నావస్థకు కావలసిన పూర్వకర్మ కూడా అంతరించిపోతుంది. అదీ కాక జాగ్రత్త స్వప్నాలు రెండింటిలోనూ సుఖదుఖాలను అనుభవించి జీవాత్మ అలసిపోతాడు. ఈ శ్రమను పోగొట్టుకునేందుకు జీవాత్మ సుషుప్తిలో ప్రవేశిస్తాడు. జాగ్రత్తలో ఉండగా బుద్ధి ఇంద్రియాలు రెండూ పనిచేస్తాయి. స్వప్నంలో వెళ్ళినప్పుడు ఇంద్రియాలు ఉపసంహారమై బుద్ధి ఒకటే పనిచేస్తుంది. ఈ 2 దశలలోనూ జీవాత్మ బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటాడు. కనుక బుద్ధి పనిచేస్తుంది. కనుక నేను ఉన్నాను అనే జ్ఞానం ఉంటుంది. సుషుప్తిలోకి వెళ్ళేసరికి ఇంద్రియాలు ఎలాగూ ఉండవు. బుద్ధి అజ్ఞానంలో మునిగిపోతుంది. బుద్ధిని అంటిపెట్టుకొని ఉన్న జీవాత్మ కూడా అజ్ఞానంలో తాత్కాలికంగా మునిగిపోతాడు. అందువల్ల సుషుప్తిలో ఉన్నప్పుడు నేను అనే స్ఫురణ ఉండదు. ఇలా కొంతసేపు అయ్యేసరికి మళ్ళీ జాగ్రత్త స్థితిని అనుభవింపచేసే పూర్వకర్మ తలెత్తుతుంది. దానితో అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్న జీవాత్మ బుద్ధితో కలిసి గుహలోంచి బయటకు వచ్చినట్లు బయటకు వస్తాడు. వచ్చి ఎదురుగుండా ఉన్న కర్మను బట్టి
స్వప్నంలోకంలోకో మెలకువలోకో ప్రవేశిస్తాడు. ఈ విధంగా పూర్వకర్మ వల్ల ఈ 3 అవస్థల చక్రం అంతు పొంతు లేకుండా, అదుపు ఆపు లేకుండా తిరుగుతూనే ఉంటుంది. మొత్తం మీద ఈ 3 అవస్థల రాకపోకలు కర్మ మీద ఆధారపడి ఉన్నాయి అని తేలింది అన్నమాట. అయితే ప్రాణం యొక్క పాత్ర ఒకే రీతిగా ఉంటుంది. జాగ్రత్త అవస్థలో బుద్ధి, ఇంద్రియాలు పనిచేస్తాయి. స్వప్నావస్థలో బుద్ధి ఒకటే పనిచేస్తుంది. సుషుప్తి అవస్థలో బుద్ధి కూడా మునిగిపోతుంది. కానీ ఈ 3 అవస్థలలోనూ ప్రాణం మాత్రం సమంగా పనిచేస్తూనే ఉంటుంది. ఎందువల్ల? ఈ 3 అవస్థలు కర్మ వల్ల కలుగుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. జాగ్రత్త అవస్థలోని ఈ శరీరం కూడా కర్మ వల్లే కలిగింది. అంటే జీవుడు కర్మఫలాన్ని అనుభవించడానికి ఈ శరీరం పుట్టింది. ఈ శరీరం నిలబడాలి అంటే ఊపిరి ఆడాలి, అంటే ప్రాణం పని చెయ్యాలి. కనుక ప్రాణం పనిచేస్తోంది అంటేనే జీవాత్మకు కర్మఫలానుభవం జరుగుతుంది. అందుకే ప్రాణం సుషుప్తి అవస్థలో కూడా పని చేస్తూ ఉంటుంది. అలా ప్రాణం పని చేయకపోతే ఈ శరీరం చనిపోతుంది. నిజానికి చనిపోవడము అనేది ఒక భ్రాంతి. ఆ భ్రాంతి కలుగకుండా ఉండేందుకోసం గాను ప్రాణం 3 అవస్థలలోనూ పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఇది ప్రాణం యొక్క ప్రభావం. ఈ విధంగా ఇంద్రియాలతో సంబంధం లేకుండా ప్రాణం తన పని తను చేసుకుపోతోంది. కనుక ఇంద్రియాలు ప్రాణానికి సంబంధించినవి కావు. ఇంద్రియాలు నేను అనబడే జీవాత్మకు చెందినవి. అందువల్లే ప్రాణం నేను కావడానికి వీలు లేదు. అయితే మరి నేను ఏమిటి? ఇప్పుడు 6వ శీర్షికలోకి ప్రవేశిద్దాం. 6వ శీర్షిక అహం స్ఫురణ. ఇక మిగిలింది నేను నేను అనే స్ఫురణ. దీని పేరే అహం. అదే నేను అవుతానేమో చూద్దాం. చర్చ ఇప్పుడు సూక్ష్మ స్థితిలోకి వస్తుంది. ఇక్కడ 2 నేనులు ఉన్నాయి. వీటిలో నేను నేను అని స్ఫురించే అహం పేరు అహంకారం. ఇదే అహం వృత్తి. దీనిలో ప్రతిబింబించి ఉన్నవాడే జీవాత్మ. మరొక నేను ఉంది. అది మొదటి నేనుకు అంతర్గతంగా ఉండి ఆ మొదటి నేను యొక్క రాకపోకలను గమనిస్తూ ఉంటుంది. అందుకే దీని పేరు సాక్షి, లేక అంతరాత్మ, లేక ప్రత్యేగాత్మ. మొదటి నేనును గమనించడం ఏమిటి చూద్దాం. జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ నేను అనే స్ఫురణ ఉన్నది. సుషుప్తిలో ఆ స్ఫురణ లేదు. లేదు అని నీకు ఎప్పుడు తెలిసింది? మెళకువ వచ్చాక తెలిసింది. అంటే నేను అనే స్ఫురణ ఉండడాన్ని లేకపోవడాన్ని కూడా ఎవరో ఒకరు గమనిస్తున్నారు. వారు ఎవరు? నిన్ను నీవే అడుగు చూడు, ఎవరు గమనిస్తున్నారు అని. ప్రతివాడు నేను అంటాడు. కనుక నేను అని స్ఫురించే అహంకారం యొక్క
కలిమిలేములు రెండింటినీ గమనించే నేను వేరొకటి ఉంది అన్నమాటే కదా. దీని పేరే సాక్షి. ఇప్పుడు మన చర్చ అంతా మొదటి నేను గురించే, అంటే అహంకారంలో ఉండే నేను గురించే. అంటే నేను నేను అని స్ఫురించే నేను గురించే. ఈ అహంకారం నేను అవుతానా అనేది ఇప్పటి మన ప్రశ్న. చూద్దాం. అయ్యేందుకు అవకాశం ఉంది. ఎలాగంటే ఇది ప్రాణం కంటే సూక్ష్మంగా కనిపిస్తుంది. ప్రాణానికి కూడా ఆధారంగా ఉంది. ప్రతివాడు నేను అని వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారమే అహంకారం నేను అనడానికి మంచి నిదర్శనం. కానీ దీనికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ఈ నేనుకు రాకపోకలు ఉన్నాయి. జాగ్రత్త స్వప్నాలలో రాక, సుషుప్తిలో పోక ఉన్నాయి. రాకపోకలు గలది నువ్వు కాగలవా? ఇంతకంటే పెద్ద చిక్కు మరొకటి ఉంది. చెట్టును పుట్టను చూసినట్టే రాకపోకలున్న ఈ నేనును నువ్వే గమనిస్తున్నావు. అంటే నీకిది దృశ్యం అయింది అన్నమాట. నీకు దృశ్యం అయినది నీవు కావడానికి వీలు లేదు అని రెండవ శీర్షికలోనే చెప్పుకున్నాం కదా. మరో కారణం కూడా ఉంది. ఈ నేనుకే సుఖ దుఃఖాలు అన్నీ ఉన్నాయి. అంటే సుఖం వచ్చినప్పుడు నేను సుఖంగా ఉన్నాను అని, దుఃఖం వచ్చినప్పుడు నేను దుఃఖంగా ఉన్నాను అని ఈ అహంకారమే భావిస్తూ ఉంటుంది. ఇవన్నీ సంసార ధర్మాలు. సంసార ధర్మాలు గల ఈ అహంకారం చరమమైన నేను ఎలా కాగలదు? ఇదేమిటయ్యా, నేను అని స్పష్టంగా స్ఫురిస్తుంటే దాన్ని కాదు అని ఇంకొక నేను కల్పిస్తున్నావేమిటి అని సందేహం కలగవచ్చు. మొదట్లో ఈ దేహమే నేను అనిపించింది. తరువాత ఇంద్రియాలు నేను అనిపించింది. ఆ తర్వాత మనస్సు బుద్ధి నేను అనిపించాయి. లోక వ్యవహారంలో కూడా ఒక్కొక్కసారి దేహాన్ని నేను అని వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు నేను తెల్లగా ఉన్నాను అని. ఒక్కొక్కసారి మనస్సును నేను అని వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి నేను పండితుణ్ణి ఇలాగా. ఒక్కొక్కసారి ఇంద్రియాలను నేను అని వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి నేను చూస్తున్నాను, నేను వింటున్నాను ఇలాగా. ఇలా అజ్ఞులేని మనుష్యులు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని నేను అని వ్యవహరిస్తున్నారు. వారికి అలా స్ఫురిస్తున్నంత మాత్రం చేత దేహమే ఆత్మ అని కానీ, ఇంద్రియాలే ఆత్మ అని కానీ, మనస్సే ఆత్మ అని కానీ చెప్పగలమా? అవన్నీ దృశ్యాలు కనుక అవి ఆత్మ కాలేవు అని నిర్ణయించాం. అలాగే నేను అని స్ఫురించే అహంకారం కూడా చిట్ట చివరికి నేను కావడానికి వీలు లేనే లేదు. అలాగైతే చిట్ట చివరి నేను ఎవరు? ఇప్పుడు ద్వితీయ ఖండంలోకి ప్రవేశిద్దాం. ద్వితీయ ఖండం 7వ శీర్షిక పరమాత్మ. మనం చెప్పుకున్న చిట్ట చివరి నేనుకు ఆత్మ అని, పరమాత్మ అని, పరబ్రహ్మము అని
పేర్లు పెట్టుకుందాం. పేర్లు పెట్టే పని 6వ శీర్షికలోనే చేశాం, గమనించండి. ఇంతకు ఈ ఆత్మ దేహం దగ్గర నుంచి అహంకారం దాకా ఏది కావడానికి వీలు లేదు అని తేల్చుకున్నాం. కనుక ఆత్మ వీటన్నింటికన్నా లోపలిదే ఉండాలి, సూక్ష్మమై ఉండాలి. ఆత్మ నిత్యము నిరవయవము అయి ఉండాలి. దానిలో విడదీయదగిన అవయవాలు ఉండడానికి వీలు లేదు. అది నిర్గుణము నిరంజనము కావాలి. అంటే దానికి సత్వ రజస్తమో గుణాలలో ఏ గుణము ఉండడానికి వీలు లేదు. దానికి ఏదీ అండడానికి వీలు లేదు, ఏ దోషము లేదు అన్నమాట. శరీరాదులకు రాకపోకలు ఉన్నాయి, కదలికలు ఉన్నాయి. ఆత్మ అత్యంత సూక్ష్మము సర్వవ్యాపి కనుక గమనాగమనాది క్రియలు అంటే రాకపోకల వంటి క్రియలు ఉండడానికి వీలు లేదు. మనోబుద్ధులకు అహంకారము మమకారము కోరికలు ద్వేషాలు ప్రయత్నాలు ఉన్నాయి. ఆత్మకు ఇవేవి ఉండడానికి వీలు లేదు. మనస్సు ఉండబట్టి శరీరాన్ని గుర్తిస్తున్నాం. కనుక శరీరం స్వయం ప్రకాశం కాదు. ఆత్మ ఉండబట్టి మనోబుద్ధులని గుర్తిస్తున్నాం. కనుక మనోబుద్ధులు స్వయం ప్రకాశాలు కావు. అహంకారము అంతే. ఇక ఆత్మ యొక్క ఉనికిని దేనితో గుర్తిస్తున్నాం? ఆత్మను ప్రకాశింపజేసే మరో వస్తువు ఉండే అవకాశం లేదు. కనుక ఆత్మ స్వయం ప్రకాశం. అగ్నికి వేడి ఎలా స్వభావము, సూర్యుడికి వెలుగుతో ఉండడం ఎలా స్వభావము, అలాగే ప్రకాశిస్తూ ఉండడం ఆత్మకు స్వభావం. దేహంలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అంటే భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం. ఆత్మలో ఇవేవి ఉండడానికి వీలు లేదు. ఇవన్నీ దృశ్యకోటిలోకి చేరతాయి. అవి ఉంటే ఆత్మ కూడా దృశ్యమే అయిపోతుంది. శరీరానికి కాళ్ళు చేతులు మొదలైనవి పనిముట్లు అంటే కరణాలు. జీవాత్మకు ఇంద్రియాలు మనోబుద్ధులు పనిముట్లు. ఈ పనిముట్లు ఉంటేనే అవి పనిచేస్తాయి. కనుక అవి స్వయం ప్రకాశాలు కావు. ఆత్మ స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం అంటే స్వయంగా ప్రకాశించేది అని చెప్పుకున్నాం. కనుక ఆత్మకు పనిముట్లు అంటే కరణాలు ఉండే అవకాశం లేదు. అలాగే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనే పంచప్రాణాలకు కూడా ఆత్మకి ఉండవు. ఉంటే ఆత్మ స్వతంత్రం కానేరదు. పైగా ఈ ప్రాణాదులన్నీ వాయువులే. ఇవి ఉంటే ఆత్మకు పంచభూతాలలో ఒకదాని సంపర్కం ఉన్నట్లే అవుతుంది. అది లేదు అని చెప్పుకున్నాం కదా. ఇవేవీ లేవు కనుక ఆత్మకు ఆకలి దప్పులు కానీ శోకమోహాలు కానీ జరామరణాలు కానీ ఉండవు. ఇవన్నీ ప్రాణానికో బుద్ధికో శరీరానికో ధర్మాలు. ఇవేవి ఆత్మకు ఉండవు. అంతేకాక ఆ ఆత్మ ప్రాణధారుల అందరి హృదయాల్లోనూ ఉండి ఆ హృదయాలన్నింటినీ చూస్తూ ఉండే ద్రష్ట అయి ఉండాలి. ఇప్పుడు 8వ శీర్షికలోకి ప్రవేశిద్దాం.
8వ శీర్షిక ఆత్మకు బుద్ధి ఆధారమా అనే ప్రశ్న. చూద్దాం, ఇది ఎలా కుదురుతుంది? ఆత్మకు బుద్ధి ఆధారం అయ్యేటట్లయితే కొన్ని చిక్కులు ఉన్నాయి. ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు మరో వస్తువుకి ఆధారం అయింది అంటే ఆధారం పొందిన వస్తువుకి తప్పకుండా ఆద్యంతాలు ఉండాలి. అంటే అది పరిమితము, అవయవాలు కలది కావాలి. ఉదాహరణగా ఆకాశం తీసుకుందాం. ఆకాశానికి వేరే ఆధారం ఏదైనా ఉండగలదా? ఆకాశం అనంతం, దానిలో అవయవాలు లేవు. అందుకే దానికి వేరే ఆధారం లేదు కాలేదు. మరైతే ఆత్మ సర్వప్రాణి హృదయాలలో ఉంటుంది అని ఎలా చెప్పారు? దాని భావం అది కాదు. ఆత్మ అనేది ప్రతి జీవికి బుద్ధిలో విశేషంగా ప్రతిభాసిస్తుంది. ఆ విధంగా దానికి ప్రాణుల బుద్ధులతో సంబంధం ఉన్నట్లు ప్రారంభ దశలో కనిపిస్తూ ఉంటుంది. దానిని బట్టి ఆత్మ అందరి బుద్ధులలో ఉంటుంది అని చెప్పారే తప్ప బుద్ధి ఆత్మకు ఆధారం అని భావం కాదు. బాగుంది. మరైతే ఆత్మ బుద్ధులన్నిటినీ దర్శిస్తూ ఉంటుంది అన్నారు కదా, ఇదెలా కుదురుతుంది? లోకంలో ఎవడైనా ఒక పని చేస్తున్నాడు అంటే ఆ పని చేసేవాడికి ఏదో ఒక రకమైన ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉండాలి అంటే రాగం కానీ ద్వేషం కానీ ఉండాలి. అవి ఉండాలి అంటే అహంకార మమకారాలు ఉండాలి. ఆత్మకి ఇవేవి లేవు అని చెప్పుకున్నాం కదా. ఇక ఆత్మ దర్శిస్తోంది అని ఎలా చెప్పగలరు? ఇక్కడే మరో ప్రశ్న కూడా ఉంది. చూస్తాడు అంటే ఏమిటి? చూడడం అనే క్రియకు అతడు కర్త అనే కదా. ఆత్మ కనుక అలాంటి కర్త అయ్యేటట్లయితే అన్ని బుద్ధులను ఒకేసారి ఎలా చూడగలుగుతాడు? ప్రపంచంలో ఏ కర్త అయినా అన్ని వస్తువులను ఒకేసారి చూడగలగడం సంభవమా? ఇక్కడే మరో ప్రశ్న కూడా ఉంది. అదేమిటి? ఎవరైనా ఒక పని చెయ్యాలి అంటే వాడికి ఆ పని చెయ్యాలి అనే అపేక్ష ఉండాలి. ఆ పని చేసేందుకు పనిముట్లు ఉండాలి. ఆ పనిముట్లు 2 రకాలు. కర్త కంటే పూర్తిగా వేరైన పనిముట్లు కొన్ని, అంటే ఇవి గొడ్డలి, కత్తి ఇలాంటివి. వీటికి యుతసిద్ధకరణములు అని పేరు. కర్తలో అంతర్భాగంగా ఉండే పనిముట్లు కొన్ని, చేతులు, కాళ్ళు, గోళ్ళు ఇలాంటివి. వీటికి అయుత సిద్ధకరణములు అని పేరు. ఆత్మ చూచుట అని పని చేస్తోంది అంటే అతనికి అపేక్ష ఏదో ఒక రకపు పనిముట్లు ఉన్నాయి అన్న మాటే కదా. మరి ఆత్మకు అలాంటివి ఏవి ఉండే వీలు పడదు అని నిర్వచనం చెప్పారు కదా. ఇదెలా కుదురుతుంది? ఇక్కడ మరొక ప్రశ్న. ఆత్మకు ఏదో ఒక రకమైన పనిముట్టు ఉందని, దాని సాయంతో ఆత్మ బుద్ధులను దర్శిస్తోందని అనుకుందాం. ప్రపంచంలో ఎవడైనా ఒక పనిముట్టుతో పని చేస్తున్నాడు అంటే వాడి పని ఆ పనిముట్టు యొక్క శక్తి ఎంతో అంతే ఉంటుంది. అంటే వాడి పని పరిమితంగా ఉంటుంది. కనుక ఆత్మ యొక్క దర్శనం కూడా పరిమితమే కావాలి. కానీ అన్ని బుద్ధులను చూడడం ఎలా సాధ్యం అవుతుంది? ఒక బుద్ధి తరువాత మరో బుద్ధిని చూస్తే చూడవచ్చు. కొన్ని బుద్ధులను చూడకపోవచ్చు.
కొన్ని బుద్ధులను పొరపాటుగా చూడవచ్చు. అంటే ఒకదానికి బదులు మరొకదాన్ని చూడవచ్చు. ఎందుకంటే కరణాల అంటే పనిముట్ల సాయంతో చూసేవాడు ఎవడైనా సరే వాడి ద్రష్టత్వం అంటే చూసేతనం బుద్ధితో చూడడం లాంటిదే అవుతుంది, లేదా దీపంతో చూడడం వంటిదే అవుతుంది. దీపం రంగు బట్టి వస్తువుల రంగులు మారిపోతూ ఉంటాయి. బుద్ధి యొక్క స్థితిని బట్టి గ్రహించే విషయాలపై రుచులు మారిపోతూ ఉంటాయి. ఆత్మ యొక్క ద్రష్టృత్వం కూడా అలాంటిదే కావలసి వస్తుంది. అంతేకాదు, ఒకడికి పనిముట్టు ఒకటి ఉండి దాన్ని ఉపయోగిస్తున్నాడు అంటే వాడు ఎంతో కొంత పరిణామం చెందుతున్నాడు అన్నమాట. ఇక్కడ ఆత్మకు కూడా ఏదో పరిణామం ఉంది అన్నమాట. ఇది కుదురుతుందా? ఆత్మ కొంతవరకే చూడగలదు, క్రమంగా చూడగలదు, ఒకదానినొకటి చూడగలదు, పరిణామం పొందగలదు అనడం ఎంత మాత్రం కుదరదు. ఎందుకంటే ఆత్మ అంటే చెప్పిన నిర్వచనంలోనే ఆత్మకు ఏ రకమైన మార్పు కానీ సాధనాలు అంటే పనిముట్లు కానీ లేవు అని చెప్పుకున్నాం. ఆత్మ దీపం వంటిది, బుద్ధి వంటిది కాదు అని చెప్పుకున్నాం. ఇప్పుడు 9వ శీర్షికలోకి ప్రవేశిద్దాం. 9వ శీర్షిక అధ్యాస. అయితే బుద్ధికి ఆత్మకు చాలా పోలిక ఉంది. రెండు ఇంద్రియాల కన్నా సూక్ష్మమైనవే, రెండు స్వచ్ఛమైనవే. ఆత్మకు అజ్ఞానం లేదు కనుక స్వచ్ఛమైనది. బుద్ధి ఆ ఆత్మను ప్రతిఫలించగలదు కనుక ఇది స్వచ్ఛమైనదే. రెండు అవయవాలు లేనివే. అందుచేత ఈ రెండింటికి చాలా పోలిక ఉంది అని భావించే అవకాశం ఉంది. కానీ భేదం కూడా ఉంది. ఆత్మ శుద్ధ స్వయం ప్రకాశం, బుద్ధికి స్వయం ప్రకాశత్వం లేదు. అది స్ఫటిక శిలలాగా శుద్ధమైనది. అందుచేత దీని పక్కన స్వయం ప్రకాశమైన ఆత్మ చేరేసరికి బుద్ధి తాను కూడా ప్రకాశించడం మొదలు పెడుతుంది. దీపం పక్కన స్ఫటిక శిల చేరింది అనుకోండి, ఆ స్ఫటిక శిల మిలమిల మెరుస్తుంది. ఆ స్ఫటిక శిల అలా మెరవడం కోసం దీపం ప్రత్యేకమైన కృషి చేయదు. దీప సాన్నిధ్యం మాత్రం చేత స్ఫటికం మెరుస్తుంది. అదేవిధంగా ఆత్మ తన దారిన తాను ప్రకాశిస్తూ ఉంటే దాని పక్కన చేరిన బుద్ధి తాను ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన అజ్ఞులు ఆత్మ బుద్ధి కలిశాయి అని వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి కలయికను ఆధ్యాసిక సంయోగము అంటారు. అంతేగాని లక్కకు చెక్కకు సంయోగం కలిగినట్లు ఆత్మకి బుద్ధికి సంయోగం కలగదు. ఎందుకంటే లక్క చెక్క అన్నవి మూర్త ద్రవ్యాలు. అవి అంటుకునేందుకు వీలు ఉంది. అంటుకుంటే ఏది ఎంతవరకు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. కానీ అమూర్త ద్రవ్యాలకు ఇలాంటి కలయిక సాధ్యం కాదు. బుద్ధి ఆత్మల విషయంలో ఉండేది అధ్యాసిక సంయోగం, అంటే అధ్యాస వల్ల కలిగిన సంయోగం అన్నమాట. అధ్యాస అంటే ఏమిటి? ఒకదాని ధర్మాన్ని మరో దానియందు ఉన్నట్లు భావించినట్లయితే దాని పేరు అధ్యాస. ఇక్కడ ఆత్మ పక్కన చేరి ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తున్న బుద్ధి విషయంలో ఆత్మలోని ప్రకాశ ధర్మాన్ని బుద్ధిలోను, బుద్ధిలోని ద్రష్టృత్వ ధర్మాన్ని అంటే చూసేతనాన్ని ఆత్మలోను
ఆరోపించి ఈ రెండు సంయోగం చెందాయి అని అజ్ఞులు వ్యవహరిస్తున్నారు. అందుచేత దీన్ని అధ్యాసిక సంయోగం అని పిలుస్తారు. అంటే దీనివల్ల తేలింది ఏమిటి అంటే ఆత్మకు సర్వబుద్ధులను చూస్తుంది అనే ద్రష్టృత్వం అధ్యాస వల్ల మాత్రమే కలుగుతుంది, అంతేకాని అది సత్యం కాదు. ఇప్పుడు 10వ శీర్షికలోకి ప్రవేశిద్దాం. 10వ శీర్షిక ఆత్మ ద్రష్ట కాగలదా అనే ప్రశ్న. ఈ విషయం బాగా అర్థం అయ్యేటందుకు మరో కోణం నుంచి చూద్దాం. ఎవడైనా ఒకడు ద్రష్ట అంటే చూసేవాడు కావాలంటే చూడబడేది ఒకటి ఉండాలి. సూర్యుడున్నాడు, ఆయన తన దోమను తాను ప్రకాశిస్తున్నాడు. ఆయన ఎదురుగా ఒక వస్తువు పెట్టాం, అప్పుడు అది మనకు కనిపిస్తుంది. దాంతో మనం ఏమంటాం? సూర్యుడు ఈ వస్తువును ప్రకాశింపచేస్తున్నాడు అంటాం. సూర్యుడికి ప్రకాశకత్వం వచ్చింది అంటాం. ఇక్కడ ఆలోచిద్దాం. వస్తువును ప్రకాశింపచేయటంలో సూర్యుడికి ఏదైనా ప్రయత్నం ఉందా? పోనీ దీన్ని ప్రకాశింపచెయ్యాలి అనే కోరిక ఉందా? ఈ వస్తువు ఉన్నది, దీన్ని ప్రకాశింపచేసేవాడిని నేను అని అహంకారం ఉందా? ఈ వస్తువు ఉన్నది, దీన్ని ప్రకాశింపచెయ్యాలి అనే మమకారం ఉందా? ఇవి ఏవీ లేవు. ఈ అహంకార, మమకార, ఇచ్ఛ, ప్రయత్నాలు ఏవీ లేని సూర్యుడు ఆ వస్తువును ప్రకాశింపచేయడంలో కర్త ఎలా అవుతాడు? సూర్యుడు తన దోవన తను ఉన్నాడు, పక్కన వస్తువు చేరింది. వెంటనే అజ్ఞులు కొందరు సూర్యుడు ప్రకాశకుడయ్యాడు అని వ్యవహరిస్తున్నారు. అంటే పక్కన ఉండి ప్రకాశిస్తున్న వస్తువుని బట్టి వారు సూర్యుడికి ప్రకాశకత్వాన్ని ఆరోపిస్తున్నారు అన్నమాట. సరిగ్గా అదే విధంగా ఆత్మ విషయంలో కూడా జరుగుతోంది. ఆత్మ స్వయం ప్రకాశం, గమనికే దాని స్వరూపం. దీన్నే దృగ్రూపం అంటారు. దానికి ఏ రకమైన మార్పులు లేవు. అది సమస్త బుద్ధులకు సాక్షిగా ఉంటుంది. అయినా సరే పక్కన బుద్ధి వంటి ఒక దృశ్యం చేరేసరికి ఆత్మ ద్రష్ట అయింది అని అజ్ఞులు వ్యవహరిస్తారు. అంటే ఇది గుణ అధ్యాస వల్ల కలిగిన వ్యవహారమే అన్నమాట. అంటే ఆత్మకు పరమార్థతః ద్రష్టృత్వం లేనే లేదు అన్నమాట. మరో ఉదాహరణ కూడా తీసుకుందాం. ఒక సూదంటురాయి ఉంది. దాని పక్కన పెట్టేసరికి జడమైన ఇనుప ముక్క కదులుతోంది. దీన్ని కదిలించే కర్త ఎవరు? సూదంటురాయే అని అంటాం మామూలుగా. అది కర్త అయ్యేటట్లయితే ఇనుప ముక్కను కదల్చడానికి అది ఏ ప్రయత్నం చేస్తోంది? ఏ మార్పులకు లోనవుతోంది? ఏమీ లేదే. ఏమీ లేకపోయినా సరే దానికి కర్తృత్వాన్ని మనం అంటగడుతున్నాం. సరిగ్గా అలాగే ఏ రకమైన మార్పులు కానీ విశేషణములు కానీ లేని ఆత్మకు కర్తృత్వాన్ని అంటగడుతున్నాం మనం. బుద్ధి మొదలైన సాధనాలు అంటే కరణాలు ఆత్మ చైతన్య సాన్నిధ్యం వల్ల తమ తమ విషయాలలో ప్రవర్తిస్తూ ఉంటాయి. అది చూసి ఆత్మే ఈ కరణాలను ప్రకాశింపచేస్తోంది అని ఏ వికారాలు లేని ఆత్మకు కర్తృత్వాన్ని అజ్ఞులు ఆరోపణ చేస్తున్నారు. అలా అయితే ఆత్మను తెలుసుకునేది ఎలా? లోకంలో ఏ విషయాన్నైనా బుద్ధితో తెలుసుకుంటున్నాం, కానీ
ఇక్కడ ఆత్మే బుద్ధిని ప్రకాశింపజేస్తోంది. సూర్యుడి వల్ల వస్తువు ప్రకాశిస్తుంది, కానీ వస్తువు వల్ల సూర్యుడు ప్రకాశించడు. అలాగే బుద్ధి వల్ల ఆత్మను తెలుసుకోవడం సాధ్యం కాదు. మరో కారణం చేత కూడా బుద్ధితో ఆత్మను తెలుసుకోవడం సాధ్యం కాదు. ఏమిటా కారణం? బుద్ధి జీవాత్మకు దృశ్యం అని చెప్పుకున్నాం కదా. దృశ్యమైనది ద్రష్ట కాగలదా? బుద్ధి కూడా ద్రష్టేనండి అంటే ఆత్మ బుద్ధి రెండు ద్రష్టలే అవుతాయి అన్నమాట. అప్పుడు అవి రెండు దీపాల వంటివి అవుతాయి. రెండు దీపాలలో ఒకటి మరొక దానికి ప్రకాశకం అవుతుందే? కాదు కదా. అందువల్ల బుద్ధి ఆత్మకు ప్రకాశకం కానేరదు. ఇప్పుడు తృతీయ ఖండంలోకి ప్రవేశిద్దాం. జై గురుదత్త.